అంజనేయ స్వామి జన్మకథ పౌరాణిక గ్రంథాలలో చాలా విభిన్నంగా చెప్పబడింది. ఇందులో ప్రధానంగా అంజనాదేవి తపస్సు, వాయుదేవుని అనుగ్రహం, మరియు దేవతల ఆశీర్వాదం ఉన్నాయి. హిందూ దేవాలయం అంజనేయ స్వామి జన్మకథ. పూర్వం, భూమిపై అంజనాదేవి అనే అప్సరస ఉండేది. ఒకానొక సందర్భంలో, ఆమె ఒక శాపం వల్ల భూమిపై జన్మించి, మానవురాలిగా మారాల్సి వచ్చింది. శాప విమోచన కోసం అంజనాదేవి హిమాలయాల్లో కఠిన తపస్సు చేయసాగింది. ఆమె భగవంతుని ప్రార్థిస్తూ, ఒక మహానుభావుడి తల్లిగా మారాలని కోరుకుంది. వాయుదేవుడు కృప. ఈ తపస్సు చూసిన వాయుదేవుడు, గాలిదేవుడు ఆమెకు అనుగ్రహం చేశాడు. ఆ కాలంలో, భగవంతుని ఆజ్ఞ ప్రకారం, రుద్రాంశం భూమిపై అవతరించాల్సిన అవసరం వచ్చింది. ఈ రుద్రాంశమే అంజనాదేవికి కుమారుడిగా జన్మించాడు. ఈ బాలుడు పుట్టిన వెంటనే, అసాధారణ శక్తులతో ఉన్నాడు. వాయుదేవుని అనుగ్రహం వల్ల అతనికి అపారమైన బలం, వేగం, మరియు భగవంతుడిపై అపారమైన భక్తి కలిగాయి. దేవతల ఆశీర్వాదం. అంజనేయుడు పుట్టిన కొద్దికాలంలోనే, చిన్నప్పుడే ఆకాశంలో ఎర్రగా వెలిగిన సూర్యుడిని చూసి పండుగా భావించి అతనివైపు పరుగెత్తాడు. దీనిని చూసిన ఇంద్రుడు, అతనిపై వజ్రాయుధం ప్రయోగించాడు. అది అంజనేయుని ముఖానికి తాకి, అతని దవడకు గాయం అయింది. అందుకే, హనుమంతుడు అనే పేరు వచ్చింది. హను అంటే దవడ. దీనిని చూసి వాయుదేవుడు కోపించి, ప్రపంచంలోని గాలిని నిలిపివేశాడు. అన్ని జీవజాలాలు ఊపిరాడక విలవిలలాడాయి. అప్పుడు దేవతలు వచ్చి అంజనేయునికి అనేక ఆశీర్వాదాలు ఇచ్చారు. ఇంద్రుడు, వజ్రాయుధం తాకినప్పటికీ చావు రాదు. బ్రహ్మదేవుడు, ఎవరూ నిన్ను చంపలేరు. అగ్నిదేవుడు, నీకు అగ్ని ఏమాత్రం హాని చేయదు. విష్ణువు, నీ భక్తి అమోఘం అవుతుంది. శివుడు, నీకు అపారమైన శక్తి లభిస్తుంది. వరుణదేవుడు, నీరు నీకు హాని చేయదు. ఈ విధంగా, అంజనేయుడు వాయుదేవుని కుమారుడిగా జన్మించి, రామభక్తుడిగా మారి, భగవంతుని సేవకుడయ్యాడు.